సంగారెడ్డి జిల్లా ముడుగుంపల్లి మండలం గోపన్పల్లి ఆసాద్గంజ్ గ్రామాల పొలిమేరలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఎర్రవాగు పరిసరాల్లో చిరుత సంచారాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చిరుత సంచరించిన ప్రాంతాన్ని అటవీ సెక్షన్ అలాగే బీట్ అధికారులు సందర్శించి పాదముద్రల కోసం వెతికారు. కానీ పొలాల్లో గడ్డి ఎక్కువగా ఉండటంతో పాదముద్రలు లభ్యం కాలేదు. వీడియోలో ఉన్నది చిరుతనా లేక గండుపిల్ల అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక పొలానికి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అడవిలోకి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తమ వెంట కర్రలతో వెళ్లి చప్పుడు చేస్తూ పనులు చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. మమత సంగారెడ్డి జిల్లా మోడంపల్లి మండలం గోపన్పల్లి అసద్గంజ్ గ్రామ పొలిమేరలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఆ గ్రామాల శివార్లో ఎర్రవాగు పరిసరంలో ఉన్న చిరుత సంచరించినట్టు వీడియోలు వైరల్ గా మారాయి. గ్రామంలోని యువకులు ఆ వీడియోను చిత్రీకరించి వాట్సాప్ గ్రూపులో వేయడంతో చిరుత సంచారంపై గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు ఘటనా స్థలం చేరుకుని ఆ చిరుత సంచరించిన ప్రాంతాన్ని అటవీ సెక్షన్ బీట్ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి ఆ పాదముద్రల కోసం వెతికారు. కానీ ఆ పొలాల్లో గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల ఆ పాదముద్రలు లభ్యం కాలేదు. ఆ వీడియోలో కనిపిస్తుంది చిరుతన లేక గండిపిల్ల. ఈ అడవి పిల్లలు కూడా అదే పోలికలో ఉంటాయి కాబట్టి ఆ పులి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో పంట పొలాలకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. అడవిలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ తమ వెంట కర్రలతోని తీసుకుని వెళ్లి చప్పుడు చేస్తూ తమ పనులు చక్కబెట్టుకోవాలి. లేకపోతే ఒకవేళ చిరుత పులి అయితే అది ఇబ్బందికరంగా మారుతుంది, ప్రాణహాని కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్.